వెల్కమ్ టు అవర్ ఛానల్. వ్యక్తిగత దూషణలు, విష ప్రచారాలు ఆంధ్రాలో అగ్రస్థానంలో ఉంది. ఎన్సీఆర్బీ 2026 నివేదిక ప్రకారం ఏపీలో ఫేక్ ప్రచారాలు పీక్ స్టేజ్లో ఉన్నాయి. విష ప్రచారాల వ్యాప్తి మీద, ఫేక్ వార్తల వ్యాప్తి మీద మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పడుతున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడ్స్మి శ్రీనివాసరావు. వారి నుండి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. 2024 ఎన్సీఆర్బీ నివేదిక స్పష్టం చేసింది, ఆంధ్రాలోనే 40% ఫేక్ ప్రచారాలు, వదంతులు ఎక్కువ జరుగుతున్నాయని. ఈ ఫేక్ ప్రచారాలను ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఈ ఫేక్ ప్రచారాలు, ఈ విష ప్రచారాల వెనక 80% వైసీపీ ఉంటుందండి. మిగతా 20% స్వచ్ఛందంగా దురదగాళ్ళు ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళ పైశాచిక మనస్తత్వం ఉండి సోషల్ మీడియా వ్యూవర్షిప్ కోసం చేసే వికారపు విన్యాసాలు అయ్యింది. సాడిజం. అయితే ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? 2014 జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేస్తాననుకున్నాడు కాబట్టి పెద్దగా ఈ ఎలివేషన్లు తప్ప ప్రోపకండా ఫేక్లు తక్కువ. ఎలివేషన్ ఉండేది. ఎలివేషన్లో ఫేక్ చేసుకునేవాడు పులిసింహం అని. ఓడిపోయిన తర్వాత 14 నుంచి 19 వరకు అప్పుడు మొదలెట్టారు. ఎవరు సాయం తీసుకున్నారో? ఈ దేశంలో కాండము తొలుచు పురుగు, వ్యవసాయంలో అంటాం కదా, కాండము తొలుచు పురుగు, ఆకు నాకు పురుగు అని చెప్పేసి డెమెక్రాన్ కొట్టండి, అది కొట్టండి, ఇది కొట్టండి అని చెప్పి పురుగు మందు కొట్టమంటాను యాడ్ వస్తూ ఉంటుంది కదా. అలాంటి వాడు ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, కాంట్రాక్టర్. వాడు జగన్మోహన్ రెడ్డి పనిచేయడు. వాడు ముడ్డాడు సరిగ్గా కట్టుకోలేడు, కానీ అతడు ముడ్లు కట్టడానికి చెంతో నీళ్ళెట్టుకు వస్తాడు. ఎవరో ప్రశాంత్ కిషోర్. అతను పార్టీ పెట్టి మటాస్ అయిపోయాడు. సిగ్గు లేకుండా అని పెట్టుకుంటారు వీళ్ళు. అన్ని రకాలుగా కులం, మతం, ప్రాంతం అన్నీ వాడేసాడు. వ్యక్తిగతం, వైవాహిక జీవితాలు, పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్తో సహా, మార్ఫింగ్ ఫోటోలు, తిండి మీద, బట్టల మీద, భాష మీద, అన్ని రకాలుగా. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి విజయం సాధించడంలో వాడి పాత్ర ప్రధానం. దానితోడు విజయసాయిరెడ్డి లాంటి పింక్ డైమండ్లు, బాబాయ్ మర్డర్ కేసు వీళ్ళ మీద తోసేయటం, కోడి కత్తి డ్రామాలు, ఇవన్నీ ఒకటా రెండా? ఇవన్నీ చేసిన తర్వాత ఇదేదో పెద్ద ఊరికి ఉపకారం అన్నట్టు చూశారు అందరూ. ఇదేదో పెద్ద గొప్పవాడు స్ట్రాటజిస్ట్ అని. సరే, 19 నుంచి 24 వరకు చూసాం కదా, అలా గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. వాళ్ళ ప్రచారాలు ఏం మానలేదు. ఆయన తప్పి చీళ్ళే సొంతంగా మొదలెట్టారు. అంతకన్నా దారుణంగా మీకు ఇప్పటికీ మానలేదు. 2024లో ప్రభుత్వం మారింది, అయినా సరే ప్రచారాలు ఏం మానలేదు. ఇవాళకే కూడా ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం చేస్తుంది అనుకోండి, కొంచెం ముందుగా వాళ్ళకి ఉప్పు అందుతుంది. దాన్ని చెలవలో పొలవలో అల్లి దాన్ని ప్రజల్లోకి నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అనేకం, 1-2 కదా, అన్ని ప్రతి విషయంలోనూ, చాలా విషయాల్లో. దీనివల్ల ఎందుకు జరుగుతుంది? మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, ఆ చీడ పురుగులు, జగన్ ప్రేమికులు ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నారో, పదవుల్లో ఉన్నారు కొంతమంది, వాళ్ళు చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. అతనికి లీకులు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ అసంతృప్తి, రకరకాల కారణాలు ఉన్నాయి. జగన్ మీద ప్రేమ, ఎన్ని కారణాలు. దీంతో ఏమవుతుందంటే అది కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. ఇప్పుడు జగన్ ప్రేమికులందరినీ టికెట్ వేద్దామంటే అక్కడ పనిచేసే వాళ్ళు సగం మంది ఉండరు. ఎందుకంటే జగన్ హయాంలో అతను చేసిన దొంగతనాలు, అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు, అరాచకాల్లో వీళ్ళందరికీ వాటా ఉంది. ఒక్కో దాంట్లో ఒక్కొక్కడు. ఋషికొండ ప్యాలెస్ అందులో ఒకడు ఉన్నాడు. లేకపోతే ఇసుక 23 జిల్లా కలెక్టర్లు ఉన్నారు. మొత్తం లేచిపోతారు ఏంటి. పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్లో, జ్యుడిషియరీలో కూడా కొంతమంది అతనికి లొంగిపోయారు. ఇలాంటి పరిస్థితులు ఏం చేయగలరు ఎవడన్నా? ఉన్న దాంట్లో ఉన్న వాళ్ళతో సరిపెట్టుకుని జాగ్రత్తగా. ఎందుకంటే ఇది ఒక విధ్వంసం జరిగింది. హిరోషిమా, నాగాసాకి మీద అణుబాంబు పడినప్పుడు వాళ్ళు ఎలాగైతే కోలుకున్నారో మెల్లమెల్లగా అలాంటి పరిస్థితి మనకు ఏర్పడింది. పెరల్ హార్బర్ మీద దాడి జరిగితే వెంటనే హిరోషిమా, నాగసాకి మీద అణుబాంబు వేసేస్తారు. అప్పుడు జరిగిన విధ్వంసం అసలు మళ్ళీ జపాన్ తేరుకోదా అని చెప్పేసి మనం ప్రపంచం అంతా నివ్వెరపోయి చూసింది. వాళ్ళు తేరుకున్నారు, నిలబడ్డారు, కలబడ్డారు. ఇవాళ ప్రపంచం అంతా మెచ్చుకునేలాగా ఉన్నారు. అయితే ఆ పరిస్థితి అవాళ జరిగినప్పుడు దాని నుంచి తేరుకోవటం అనేటువంటిది, పడిపోయిన వాడు లేచి నిలబడి కలబడటం అనేటువంటిది రికార్డు. ఆ పనిలో మనం ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ విధ్వంసం అయిపోయింది, అరాచకం ప్రబలిపోయింది. ఆ వాసనలో ఇంగు కట్టిన గుడ్డకి ఆ ఇంగు వాసన ఉన్నట్టుగా ఆ పేడ వదిలిన ఆ పేడ తాలూకు ప్రకంపనలో, ఆ పేడ తాలూకు వాసనలు ఇంకా ఉంటాయి. అవి అన్నిటిని మెల్లమెల్లగా తొలగిస్తారు, లేదంటే వాళ్ళు మారుస్తారు. కొంతమంది మారుతున్నారు, కొంతమంది మారట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మ్యాటర్ వెళ్తుంది. లీకులు ఉంటున్నాయి. ఈనాడులో కూడా బద్దలు కొట్టాడు, దాన్ని కొండ బద్దలు కొట్టేసాడు. దాన్ని కంట్రోల్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో సగమే సక్సెస్ అయ్యారు, ఇంకా సగం ఉంది సక్సెస్ అవ్వాల్సింది. అది కూడా పూర్తవుద్ది. ఈ క్రమంలో వాళ్ళు ఎందుకు మానుతారు? వాళ్ళ అభ్యాసం కూసు విద్య, వాళ్ళకి అలవాటైపోయిన విద్య, వాళ్ళకి వేరే దారి లేదు. ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలంటే సహేతుకంగా విమర్శించడానికి పాయింట్ ఏది? నువ్వు పెన్షన్లు ఇస్తలేదు అనలేడు కదా. కొత్త పెన్షన్లు ఇమ్మని అడుగుతారు. కొత్త పెన్షన్ నువ్వు ఇచ్చావా వీళ్ళు ఇవ్వడానికి?
సరే వీళ్ళు అది కూడా ఇచ్చేస్తున్నారు రేపు జూన్లో. ఏమండి నువ్వు అమ్మఒడి అన్నారు మొదట్లో, వీళ్ళు అమ్మఒడిగా ఆ తల్లికి 100 మంది ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. పోలవరం అంటాం లేదా పూర్తి అయిపోతుంది, వచ్చి జూన్ నాటికి రన్నింగ్లో వచ్చేస్తుంది. అది అమరావతి కళ్ళ ముందు కనపడుతుంది. పెట్టుబడులు అంటావా, ఇది వరకు ఎంఓఏలు ఉండే ఇప్పుడు గ్రౌండింగ్ అయిపోతున్నాయి. మీరు ఏ పాయింట్ రైతుల విషయం మాట్లాడాలంటే నువ్వేమో 6 నెలలకు డబ్బులు ఇచ్చేవాడు, వీళ్ళు వెంటనే ఇచ్చేస్తారు 24 గంటల్లో. ఇలాగ ఏ విషయం చూసుకొని వీళ్ళకి ఇదిగో పలానా పాయింట్ మీద విమర్శించడానికి లేదు. వాళ్ళు విమర్శించేది ఏమి విమర్శిస్తున్నారు, హాస్పిటల్లో ఇది ప్రైవేట్ అయిపోద్ది, ఓరు బాబోయ్ ప్రైవేట్కి ఇచ్చేయండి బాబు దాన్ని పెడుతున్నారు అందరూ, శుభ్రంగా బాగా జరుగుతాయి అని. గవర్నమెంట్ స్కూల్స్ నువ్వేదో ఉద్ధరించేసి పెస్సార్ అని చెప్పేసి మాట్లాడిచ్చు. ఇవాళ ఏకంగా ఒక దినపత్రికలో ప్రధాన శీర్షికలో ఒక రాజకీయ నాయకుడు, మంత్రి, ముఖ్యమంత్రి ఫోటో లేకుండా కేవలం ప్రతిభ సాధించిన ఆ విద్యార్థుల పటాలతోటి ఫుల్ పేజీ యాడ్ రావటం అంటేనే అచీవ్మెంట్. అది ఏనాడన్నా మీరు సాధించారా? వీళ్ళు ఒక అచీవ్మెంట్ సాధించి ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్చండి అని అడుగుతున్నారు. పిల్లలు కూడా అడుగుతున్నారు. ఆ యాడ్లు వస్తున్నాయి. నీకు ఎన్నాడు నారాయణలో చేర్చండి, చైతన్యలో చేర్చండి. ఆవిడ ఎమ్మెల్సీ ఉన్నాడు, వైసీపీ ఎమ్మెల్సీ, ఆడు ₹1 కోటి ఇచ్చి యాడ్ ఇచ్చారండి. ₹1 కోటి యాడ్ ₹2 కోట్లు ఇచ్చి ఇస్తారు. ఎవరి కోసం ఇస్తున్నారు? ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్చండి, ₹10 ఖర్చు లేకుండా మేము చదువు చెప్పిస్తా ఉంటున్నారు. నువ్వేమి యాడ్లు ఇస్తున్నావు? ఎవడ బాబు సంపిస్తున్నావు? నువ్వు దొబ్బేసింది కదా, నీ బాబు సంపాదించి ఇచ్చాడు నీకేమన్నా? ఎవడొకటి దొబ్బకుండా మీరు భూమిలో మీకు వస్తానే పట్టుకొచ్చేసారు ఏమన్నా? మేము సంపాదించే ఆస్తులు అంటే మీ బాబు ఎలా సంపాదించాడో చూస్తాం, మీ తాత ఎలా సంపాదించాడో చూస్తాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎవడన్నా సరే మాట్లాడుతుంటే. ప్రభుత్వం సక్రమంగా వెళ్తున్నప్పుడు అడ్డగోలు విమర్శలు చేస్తే దాని మీద ఇప్పుడు చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతుంది. ఇది ఎప్పుడో చేయాల్సిన పని. అర్థమైందండి? అసలు ఆంధ్రప్రదేశ్లో కొన్ని గౌరవప్రదమైన మన ఆత్మగౌరవానికి, ఆత్మవిశ్వాసానికి సంబంధించిన కొన్ని ఉంటాయి. అమరావతి మన ఆంధ్రుల రాజధాని. భారత ప్రభుత్వం రాష్ట్రపతి రాజముద్ర వేసిన తర్వాత అది మనకి గౌరవ చిహ్నం, మన గౌరవప్రదం, మన ఆత్మగౌరవం రాజధాని, మన రైతుల త్యాగం, మన ఆత్మవిశ్వాసం ఎలాగనుకుంటున్నారు? అక్కడ 2 లక్షల కోట్ల రూపాయలు రైతులు ఇచ్చిన భూమి వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వగా మిగులుతున్న భూమితోటి దానంతట దాను సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్. అది మనకు ఉపాధి కల్పించి భవిష్యత్తుకి భరోసా కల్పిస్తున్న ఒక ఆత్మవిశ్వాసానికి ప్రతీకైన ఒక రాజధాని నగరం. ఆత్మగౌరవానికి సంబంధించిన దాని మీద మీ నోటుకొచ్చినట్టు మాట్లాడితే అట్రాసిటీ కేసు పెట్టాలి వద్దా? ఒక చట్టం తీసుకురావాలి అక్కలేద్దా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎలాగైతే ఉందో, అమరావతి గురించి ఎవరన్నా పొరపాటు మాట్లాడినా, అక్కడ ఉన్న ప్రజలను మాట్లాడినా, ఆ రైతుల్ని మహిళల్ని తప్పుగా మాట్లాడిన వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టాలా, నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలి. దాంతోపాటు ఒక 50 కొరడా దెబ్బలు కూడా యాడ్ చేయాలి, ఆ చట్టంలోనే యాడ్ చేసేయాలి. లేకపోతే ఒక ఛానల్లో కూర్చుని వాళ్ళందరినీ వేసులు అంటాడు ఒకటి గాడిద, వాడికి ఏమో వెంటనే బెయిల్ ఇచ్చేస్తారు. ఇది ఎలా కుదురుతుంది? మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారో మీరు ఎలాగ మాట్లాడకూడదు అంటారు. మళ్ళీ వాళ్ళకి నోటీస్ ఇవ్వండి, ఎందుకు అరెస్ట్ చేయారంటే ఇలాంటివి అనకూడదు. కఠినంగా వ్యవహరించాలి, ప్రజల కోణంలో ఆలోచించాలి. సమాజం ప్రజల మనోభావాలకు అనుగుణంగా మన ప్రవర్తన, మన తీర్పులు, మన వ్యవహారం, మన చట్టం అమలు ఉండాలి. ఎన్ని లేకుండా మీరు ఎలా మాట్లాడుతున్నారో, వాళ్ళు డిజిటల్ డెవల్స్ పెరిగిపోయారు అని వాపోతే అది కంట్రోల్ అవ్వదు. ఇప్పుడు కఠినమైన చట్టం ఉంటే, ఇప్పుడు గల్ఫ్లో గట్ట దొంగతనం చేస్తే చేతులు గుర్తులు కట్టి నరికేస్తారంటారు. దొంగతనం చేస్తాడు ఎవడన్నా ఏంటండి? మరి కఠినంగా ఉండాలా అక్కర్లేదా చట్టాలు? మనకేమో దొంగోళ్ళకి, దొంగల బాజీలకి బెయిల్ అన్ని వచ్చేస్తుంది. ఆ బెయిల్ కోసం వాదించడానికి ఎందుకు వెళ్తాడు సిగ్గు లేకుండా ఎవడన్నా? అంత అరాచకం చేసినోడు తరపున ఎందుకు మాట్లాడతారండి? కొంతమంది లాయర్లు ఏమంటారు, వీడంత దుర్మార్గం చేయడు, ఇలాంటి రేపులు చేసాడు కాబట్టి ఇటు మన తరపున మేము వాదించమంటారు. అలాగే ఎందుకు తీసుకోరు? కొన్ని ఇప్పుడు చంపేసి డెలివరీ ఇచ్చిన వాడి తరపున మీరు ఎలా వాదిస్తారు? ఒక దళితుడిని చంపి ఇంటికి డెలివరీ ఇచ్చిన వాడి తరపున వాదించొచ్చావడన్నా వాడు న్యాయ సహాయం అందొచ్చా? స్పష్టంగా ఆధారాలు సహా దొరికిన తర్వాత ఇంత లాగుడు అంటే ఈ దేశంలో ఎవరికైనా చట్టం ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు కొట్టేసిన జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా అతని పట్ల సానుకూలత, ప్రజలు కూడా ఓట్లేసి గెలిపించడం, ఇలాంటి భావజాలను ఏమనుకోవాలి ప్రజల్లో? వీళ్ళు మళ్ళీ విజయ్ గురించి వాళ్ళ గురించి నీతి కౌరులు చెప్తారు. ఏంటండి ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళకి 5 ఏళ్ళు టైం ఇచ్చాం, వాళ్ళని పరిపాలన చేయని వాళ్ళు తప్పు చేస్తే ప్రతిపక్షం బాధ్యత ఏంటి? నిశ్చితంగా, సునిశ్చితంగా, సహేతుకమైన విమర్శ చేయాలా. నువ్వు అసెంబ్లీకి ఎప్పుడు వచ్చావు? అసలు నీకేం హక్కు ఉంది మాట్లాడడానికి? అసెంబ్లీకే రాకుండా నీకేం హక్కు ఉంది మాట్లాడడానికి? ఇలాగా వాళ్ళు దేని మీద ఆధారపడ్డారంటే భయపెట్టాలనుకోవడం, భయపెట్టడం, లేకపోతే అభూత కల్పనలో విష ప్రచారం చేయడం. దాన్ని కంట్రోల్ చేయాలనుకోవడం తప్పేమవుద్ది? ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ఒక పక్క నుంచి కంట్రోల్ చేసుకుంటానే వస్తున్నారు వీళ్ళు. ఒకళ్ళ ఇద్దరా ఇప్పుడు మూలాలకు వెళ్ళారు. సజ్జల భార్గవరెడ్డి తిరుగుతున్నాడు కోర్టుల్లో. ఏంటి సిపిఆర్ఓ పూడి శ్రీహరి, అతను మెయిన్ మూలాలు, ఇంకా 4-5 స్తంభాలు ఉంటాయి, మూల స్తంభాలు
మోకాళ్ళకి తీసేస్తే దెబ్బకి దారిలోకి వస్తారు. నువ్వు ఏదన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇదిగో అవినీతి ఉంది, నువ్వు తప్పు చేస్తున్నావు అని అడుగు. ఇదిగో పోలవరంలో ఇది జరిగింది, లేకపోతే అమరావతిలో ఇది జరుగుతుంది, ప్రజలకు ఇది జరుగుతుంది నష్టం, దాని మీద మాట్లాడు. అంతేగాని ప్రజలకు మేలు జరిగేది సమాజహితం కోసం వాళ్ళు పనిచేస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి విజయ్కి పోలికి పెట్టడం, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆయన వ్యక్తిత్వాన్ని అవమానించడం, లేకపోతే ఆయన మీద మార్ఫింగ్ ఫోటోలు వేసి బూతులు తిట్టడం, ఇది కరెక్టా? అంటే మిమ్మల్ని ఎందుకు వదిలేయాలి? ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అధికారులైనా ఎవరైనా సరే అందరూ గమనిస్తున్నారు ఈ ప్రభుత్వం ఎవరు ఏం పని చేస్తున్నారు అనేటువంటి ఒక రోజు వెనక ముందు బయటకు వస్తుంది. మీ విషయంలో ప్రభుత్వమే కాకుండా మాలాంటి వాళ్ళు కూడా గమనిస్తున్నాం. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సంకనాగుతున్నాడో, జగన్మోహన్ రెడ్డి ప్రేమికుడిగా ఉన్నాడో, నేను ఎందుకు ఎలాగంటానంటే జగన్మోహన్ రెడ్డి ప్రేమికుడిగా ఉండకూడదు అంటే ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే అతను అరాచకవాది, పైశాచిక మనస్తత్వం ఉన్నవాడు, క్రూర స్వభావం ఉన్నవాడు. నువ్వు అధికారిగా ఉంటే ఎలాగుంటావు? వాడు సంకలనం అవుతావు. నువ్వు వదిలేసి రాజీనామా చేసేసి పోయి నీ బాబు సంపాదించిన సొమ్ముతో వాడు అంకలు తిరుగు. అంతేగాని ప్రజల సొమ్ము కొల్లగొట్టేసి లక్షలు 100 కోట్లు దొబ్బేసి నువ్వు వాడు అంకలు తిరిగి వాడికి మేలు చేస్తాం, తర్వాత రాజకీయ పార్టీ పెట్టేసుకుందాం, లేకపోతే ఆడైపోదాం అనుకుంటే చూస్తూ ఊరుకుంటావా? కొట్టి లాగేసుకుంటాం, అందులో అనుమానమే లేదు. ఇంత కఠినంగా చెప్తున్నాం. ప్రభుత్వం కూడా గమనిస్తుంది, ప్రభుత్వం మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ప్రభుత్వం దృష్టిని తప్పించుకుంటే కూడా మా దృష్టిని తప్పించుకోలేరు. ఫేక్ ప్రచారాలు, అసత్ ప్రచారాలు చేసే వాళ్ళని కఠినంగా శిక్షించాలంటూ విశ్లేషించిన అర్చమల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.